ఎవ్రీవన్ సోషల్ ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ రూల్స్ నందు వెల్లుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు. ఎరుపు, ఆకుపచ్చ, ఆరెంజ్, తెలుపు. వెల్లుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు ఆరెంజ్. రోడ్డు నియమాలు సిగ్నలింగ్ సిస్టమ్. ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం. దీన్ని ఏమంటారు? సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మేరీ కోమ్కు ఈ క్రీడతో సంబంధం కలదు. టెన్నిస్, బాక్సింగ్, షూటింగ్, రెజ్లింగ్. మేరీ కోమ్ బి బాక్సింగ్. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, విశ్వనాథన్ ఆనంద్ చదరంగం, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చదరంగం, కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ రైఫిల్ షూటింగ్, సానియా మిర్జా టెన్నిస్, పివి సింధు బ్యాడ్మింటన్, సాక్షి మాలిక్ రెజ్లింగ్. కరణం మల్లేశ్వరి ఈ క్రీడకు గుర్తింపు పొందారు. క్రికెట్, చదరంగం, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్. దేనికి? వెయిట్ లిఫ్టింగ్. ఈ క్రింది వానిలో బ్యాడ్మింటన్లో రాణించిన వారు ఎవరు? సైనా నెహ్వాల్. సానియా మిర్జా టెన్నిస్, మిథాలీ రాజ్ క్రికెట్, కోనేరు హంపి చదరంగం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మన దేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరము. 2012, 2011, 2008, 2003. 2011. ఈ క్రింది వానిలో ఒలింపిక్ పథకం గెలుచుకున్న భారతీయుడు. పైవారందరూ. ఒలింపిక్ పోటీలు దీనికి సంబంధించినవి. సాహిత్యం, క్రీడలు, విద్య, సినిమా. క్రీడలకి సంబంధించింది ఒలింపిక్ పోటీలు. బాల కార్మికులు అనగా ఈ వయసు వారు. 14 సంవత్సరాలలోపు పనిచేయు బాలబాలికల్ని బాల కార్మికులు అని అంటారు. విద్యా హక్కు చట్టం అమల్లోకొచ్చిన తేదీ 2009 ఏప్రిల్ 1, 2010 ఏప్రిల్ 1, 2011 ఏప్రిల్ 1, 2012 ఏప్రిల్ 1. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. బాలల దినోత్సవం జరుపుకునే రోజు. బాలల దినోత్సవం నవంబర్ 14 రోజు జరుపుకుంటాం. ఈ క్రింది వానిలో జంతువులను ఉపయోగించి ఆడే ఆట పోలో. జంతువులను ఉపయోగించి పోలో ఆట ఆడతాం గుర్రం మీద.